హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ నుంచి చూపిస్తూ ఉన్నానండి ఈ బ్లాగ్లో. రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా, అప్పుడప్పుడు ఒకటిలాగా అలా వస్తూ ఉన్నాయి. కొంచెం హెల్త్ డిస్టర్బ్గా ఉందండి. థ్రోట్ బాగాలేదు, కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలా లైట్గానే ఉన్నాయి కానీ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందుకోసమే రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి కూడా నాకు ఓపిక రావట్లేదు. అందులో మా మెయిడ్ కూడా ఊరికి వెళ్ళిందనమాట. కొంచెం పని ఎక్కువగానే అనిపిస్తూ ఉంది. సో అందుకనేసి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి. నెమ్మదిగా పోస్ట్ చేస్తాను. కొంచెం థ్రోట్ అలా సెట్ అయిన తర్వాత రెగ్యులర్గా పెడతాను. ఇప్పుడైతే హైదరాబాద్లో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయండి. కాస్త పెద్ద వర్షాలు పడుతూ ఉన్నాయి, అలాగే వేడిగా కూడా ఉంటూ ఉంది. మధ్యాహ్నం అయితే నేను రాగి ముద్ద చేశానండి. ఇవాళ రాగి పౌడర్ అయితే ఇంతకుముందు మన ఛానల్లో కంప్లీట్ రెసిపీ రాగి పౌడర్ ఎలా చేయాలి అనేది ఒక సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చెక్ చేయండి. ఇంట్లోనే మనము రాగి పౌడర్ తయారు చేసుకుంటే మనకి దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇలాగా రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేశానండి. అప్పుడప్పుడు రాగి ముద్ద తినడం చాలా చాలా మంచిది. అప్పుడప్పుడే కాదు, డైలీ కూడా తినచ్చు. బట్ రోజు తినడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే రాగి ముద్ద ఫాస్ట్గానే ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీ రాగి ముద్ద చేయడము. దీనికి మళ్ళీ పెద్ద ప్రాక్టీస్ అదంతా ఏం అవసరం లేదు. చాలా చాలా బాగా వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఏంటి అనేసి. ఆ తర్వాత మధ్యాహ్నం కొంచెం టైం ఉన్నప్పుడు ఇలాగా కొన్ని చికెన్ చారువా పౌడర్ అయిపోయింది. సో అది ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత పప్పుల పొడి ప్రిపేర్ చేసుకున్నాను. కొన్ని ఒక 15 డేస్కి 10 డేస్కి కొన్ని అయిపోతూ ఉంటాయండి. నార్మల్గా అందరికీ జరిగే విషయమే కదా. కిచెన్లో మనకి మసాలా పౌడర్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నవి రెగ్యులర్గా వాడేవి తొందరగా అయిపోతాయి. సో అవి ఎప్పుడైనా ఒకటి అయిపోయింది అంటే మిగతావి కొంచెం కొంచెంగా ఉన్నా కూడా అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఒకటేసారి పని అయిపోతుంది కదా. అందులోనూ ఒక మిక్సీ జార్లోనే అన్నీ టక్ 1 by 1 వేసేసి చేసేయచ్చు అనమాట. మళ్ళీ ప్రతిరోజు చేయడం అంటే మళ్ళీ ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందుకనేసి ఇలాగా కంప్లీట్గా అన్ని పనులు ఒకటి ఏదన్నా వెంటనే కావాలి మసాలా పౌడర్ అన్నప్పుడు మిగతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఇదైతే చికెన్ చారువా పౌడరు. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించానండి. దీంట్లో యాక్చువల్గా పప్పులు వేసుకుంటాం. పుట్నాల పప్పులు, ధనియాల పొడి, కారం పొడి, చెక్క, లవంగము, అలాగే గసగసాలు, కొంచెం కొబ్బరి పొడి, సాల్ట్ అండి. ఇలా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకుంటాను. చాలా సింపుల్. అన్నీ నార్మల్గా మనకి రాగా ఉన్నా పర్లేదు, రోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అవన్నీ యాడ్ చేసి పౌడర్ చేసి ఇలా ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే చికెన్ ఎప్పుడైనా దోశలోకి చికెన్ చారువా చేస్తానండి. సో దానికోసం ఇలా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీ అవుతుంది కదా. అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇలాగా ఎప్పుడైనా మసాలా పౌడర్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఎయిర్ టైట్ జారు, అందులోనూ గాజు దాంట్లో పెట్టుకుంటే మనకి ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుందండి. ముగ్గు వాసన అలా రాదనమాట, ఫ్రెష్గా ఉంటుంది. అదొక చిన్న టిప్ ఫాలో అయితే మనం ఏ పౌడర్స్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులైనా ఇలాగ ఎయిర్ టైట్ గాజు జాడీల్లో, గాజు బాటిల్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. దానికి సపరేట్గా స్పూన్ పెట్టేసామనుకోండి, మళ్ళీ మనం వేరే స్పూను, తడిగా ఉన్న స్పూన్ కానీ ఏవైనా మనం వెంటనే పెట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏదైనా సరే నేను జార్లో స్టోర్ చేసేటప్పుడు దానికి సపరేట్గా స్పూన్ అంటూ పెట్టేస్తానండి. అలాగే పప్పుల పొడి కూడా అయిపోయింది. పప్పుల పొడి సింపుల్గా అంటే రకరకాల వర్షన్స్లో చేసుకుంటారు. నేనైతే జస్ట్ పుట్నాల పప్పులు వేసాను. అందులో కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. కారం పొడి అయితే వేయలేదు. ఏదైనా కర్రీస్లో వేసుకునేటప్పుడు కారం సపరేట్గా వేసుకుందాంలే అని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాగా పప్పుల పొడి ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ తర్వాత జీలకర్ర పొడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఎయిర్ టైట్ జార్స్లో పెట్టుకుంటూ ఉన్నాను. ఈ జాడీలు, ఈ గాజు జార్స్ అయితే నేను అగ్రోమెక్లో తీసుకున్నానండి. ఇదొకటి, ఇంతకుముందు చూపించింది కూడా అగ్రోమెక్లు. చాలా మంత్స్ కాదు, 2-3 ఇయర్స్ కిందట తీసుకున్నాను ఇవి. బట్ ఒకటైతే ఇదే షేప్లో ఉన్నది పగిలిపోయింది ఫ్రిడ్జ్ నుంచి తీసేటప్పుడు.
సో ఇప్పుడైతే ఒకటే మిగిలిందండి. ఏవైనా కూడా ఇలాంటి జార్స్ తీసుకునేటప్పుడు ఒకటే షేప్లో ఉండేవి, ఒకటే మోడల్లో ఉన్నవి తీసుకుంటే మనకి కిచెన్లో పెట్టుకున్నా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. నేనేంటంటే అప్పట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి తీసుకోవడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయిపోయింది, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా జీలకర్ర పొడి కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. జీరా అయితే నేను ఇంకా ఓపిక ఉందంటే రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటాను, లేదంటే యూజువల్గా జీలకర్ర ఇలా డైరెక్ట్గా వేసేసి పౌడర్ చేసేస్తానండి. ఆ తర్వాత ఏవైనా కర్రీస్లో వేసుకునేటప్పుడు కాస్త ముందుగానే వేసుకుంటాను, ఈ పౌడర్ వేసి కాస్త వేయించుతాను అనమాట. నాకైతే టేస్ట్ ఏం ప్రాబ్లం లేదు, బాగానే అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఇంకా ఓపిక ఉందనుకుంటే ఎప్పుడు చేసుకోవాలనుకున్నా జీలకర్ర పొడి కొంచెం వేయించి చేసుకోండి, ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలాగా జీలకర్ర పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఎక్కువగా వేస్తూ ఉంటానండి నేను రెసిపీస్లో, చాలా వరకు జీరా పౌడర్ అయితే అసలు యూస్ చేయకుండా ఉండను, ఏ దాంట్లో అయినా వేస్తాను, ఎందుకంటే డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, అందుకోసం అనమాట. ఆ తర్వాత కొబ్బరి పొడి అండి. కొబ్బరి యాక్చువల్గా ఫ్రిడ్జ్ నుంచి ఫ్రీజర్లో పెట్టినాను అనమాట. ఎండు కొబ్బరి అది బయట పెడుతూ ఉంటే కొంచెం ఒకలాంటి బ్లాక్నెస్ వచ్చేస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, అందుకని ఫ్రీజర్లో పెట్టుకున్నాను. సో అది బయటకు తీసి కాస్త చల్లారిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇలాగా పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేశానండి. లేకపోతే కొంచెం తడిగా ఉండి కూడా మనము కొబ్బరి పొడి చేస్తే పాడైపోతుంది అనమాట. ఎందుకోనండి మొన్న ఒకసారి చేసినప్పుడు అలా స్మెల్ వచ్చేసింది కొబ్బరి పొడి, అందుకోసం ఏం చేస్తూ ఉన్నానంటే కొబ్బరి పౌడర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను, నార్మల్ ఫ్రిడ్జ్లో. కొంచెం మనం వాడాలన్నప్పుడు తీస్తే కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ స్పూన్తో ఇలా అనగానే వచ్చేస్తుందండి, ప్రాబ్లం అయితే లేదు. నేను అప్పటి నుంచి కూడా కొబ్బరి పొడి అనేది ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నాను, బయట పెట్టట్లేదు. ఇంకా ఈ పౌడర్స్ అన్నీ కూడా బయట తెచ్చుకోవడం ఎందుకు అని అనిపిస్తుందండి. చాలా సింపుల్ యాక్చువల్గా చెప్పాలంటే, నిజంగా ఒక్కొక్కటి ఒక 5 మినిట్స్ కూడా టైం పట్టదు మనం ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంకా మన హెల్త్ గురించి మనం కాకపోతే ఎవరు కేర్ తీసుకుంటారండి, అందుకోసం కొంచెం అదేం పెద్ద కష్టం కాదు, కష్టమైనా అని చెప్పడానికి చాలా సింపుల్. బట్ వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్ టైం ఉండదన్నమాట, వాళ్ళకి కొంచెం వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండదు, కాబట్టి ఇలాంటివన్నీ స్కిప్ చేస్తూ ఉంటారే తప్ప ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ గురించి హెల్త్ గురించి పట్టించుకోరని అయితే కాదు. బట్ ఏంటంటే ఇవి ఒక వీకెండ్ కానీ ఒక టైం పెట్టుకొని ఒకరోజు ఎంత కావాలి ఏం కావాలి అనేది ముందు రోజే వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఇంకొంచెం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అందుకనే చెప్తూ ఉన్నానండి. ఆ తర్వాత ఇంకా వర్షం పడుతుంది, సాయంకాలము చాలా పెద్ద వర్షము. ఇంకా ఇవాళ అయితే సూప్ చేశానండి, టొమాటో సూపు. ఓకేలాగా వచ్చింది. యాక్చువల్గా దీంట్లో మనకి బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని పీసెస్గా కట్ చేసి కొంచెం గీలో కానీ బటర్లో కానీ రోస్ట్ చేసి దీనిపైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవాళ అయితే యాక్చువల్గా బ్రెడ్ కూడా లేదు, అందుకోసము ఇంకా మా బాబు అడుగుతూ ఉన్నాడు టొమాటో సూప్ చెయ్యి, ఏదైనా సూప్ చెయ్యి అనేసి, అందుకోసం ఇవాళ అయితే టమాటో సూప్ చేశానండి. ఇంతకుముందు మన వీడియోస్లో కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశానండి, ఇలాగా టొమాటో సూప్ చేశాను, కంప్లీట్ రెసిపీ అనేది ఉంది, ఎవరికైనా కావాలంటే ప్లీజ్ చెక్ చేయండి, నాకు కనిపిస్తే కనుక నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. రీసెంట్గా నేను ఆగ్రోమెక్కి వెళ్ళాను, అక్కడ ఉన్న బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్తో చూపించానండి. పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి, న్యూ కలెక్షన్ వచ్చింది. యాక్చువల్గా మీరు తప్పకుండా ఏదైనా కావాలంటే కనుక తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, మంచి మంచి ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్కే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఐకియాకి వెళ్ళాను కదా, ఇంతకుముందు వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేశాను, ఈ మంత్లో స్టార్టింగ్లోనే నేను ఐకియాకి వెళ్ళాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఆ వీడియోస్కి.
మీరు ఒకవేళ చూడలేదంటే తప్పకుండా చెక్ చేయండి. మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. బ్లాంకెట్స్ వీటన్నిటికీ, బెడ్షీట్స్ వీటన్నిటికీ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్కి హ్యూజ్ ఆఫర్స్ ఉన్నాయి. అందుకని మిస్ కాకుండా ఈ మంత్ అయితే ఒకసారి వెళ్ళిరండి, మీకే ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఇలాగ హ్యాంగింగ్ పాట్స్ కోసమని ఇలా తీసుకున్నాను, 3 తీసుకున్నాను. సో వాటిలో మొక్కలు వేద్దాము అనుకున్నానండి. అలాగే కిచెన్లో నాకు ఇలాగా ఆవుల్వి 2 ఉన్నాయన్నమాట, సిరామిక్వి. అందులో మొక్కలు నేను ఊరు నుంచి వచ్చేసరికి ఆల్రెడీ అన్నీ చనిపోయి ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ సాయిల్ అంతా చేంజ్ చేసేసి మళ్ళీ మొక్కలు పెడదాం అనుకున్నానండి. యాక్చువల్గా కష్టంగా పెరిగే మొక్కలు నేను వేయకూడదు అనుకుంటూ ఉన్నాను. ఈజీగా మెయింటైన్ అయ్యేవి, అలాగే ఒక 3-4 రోజులు వాటర్ పోయకపోయినా బాగా వచ్చే మొక్కలే వేద్దామని నేనైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట. లేకపోతే 1-2 రోజులు ఊరికి వెళ్ళా కూడా వాటరింగ్ డిఫరెన్స్ వచ్చి మొక్కలు పోతూ ఉంటే బాధేస్తుంది. అవి డబ్బులు పెట్టి తెచ్చినవంతా కూడా మనకి వృధా కదా, అందుకోసం అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఎప్పుడైనా సిరామిక్ పాట్స్ అవి తెచ్చుకున్నప్పుడు హోల్ పెద్దగా ఉంటుంది కదా, వాటర్ ఈజీగా బయటికి రాకుండా ఉండడం కోసం ఇలా చిన్న స్టోన్ పెడతానండి నేను. కంప్లీట్గా క్లోజ్ చేయకుండా లైట్గా క్లోజ్ అయ్యేలాగా ఇలా స్టోన్స్ పెడతానమాట. దానివల్ల మనకి మట్టి కూడా వేసినప్పుడు అంతా కింద పడిపోతుంది. కింద బేస్ ఏదైనా ప్లేట్ పెట్టే కూడా అందులోకి వచ్చేస్తూ ఉంటుంది మట్టి. అలా రాకుండా ఉండడం కోసం యాక్చువల్గా చిన్న పెంకు ముక్కలు అలా ఉంటే పెట్టచ్చు. నేనైతే ఇప్పుడు స్టోన్స్ పెడుతూ ఉన్నానండి. ఈ 2 బొమ్మలు ఉన్నాయి కదా సిరామిక్వి, ఇవి నేను శిల్పారామంలో తీసుకున్నానండి. 100కి అలా తీసుకున్నట్టున్నాను. 2 సేమ్ కలర్ తీసుకొని ఉంటే బాగుండని అనిపించింది. ఆ రోజు ఎందుకు తీసుకున్నానో ఇలా డిఫరెంట్గా తెలీదు. అప్పుడప్పుడు షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేం కదా, ఒక్కదానికోసం వెళ్ళాలని అనిపించదు కూడా, అందుకనేసి. ఆ తర్వాత ఇంకొక పాట్ ఉంది కదండి వైట్ కలర్ది, ఇప్పుడు మట్టి వేస్తూ ఉన్నాను. అదైతే నేను అది కూడా శిల్పారామంలోనే తీసుకున్నట్టున్నాను. అప్పట్లో అంటే 2-3 ఇయర్స్ అయింటుందండి అది తీసుకొని. 100 రూపీస్కి తీసుకున్నట్టున్నాను అది అప్పట్లో. యాక్చువల్గా ఇప్పుడైతే ఆ ప్రైస్కి లేవు. ఒకటైతే పగిలిపోయింది, 2 తీసుకున్నాను, ఒకటి పగిలిపోయింది. సో ఇంకొకటి ఉందన్నమాట. నాకు ఆ షేప్ యాక్చువల్గా చాలా చాలా నచ్చింది, కానీ నాకు ఆ షేప్ ఉన్నవి దొరకట్లేదండి. అదే సైజు అదే షేప్లో ఉన్నవి చూడాలి. ఎప్పుడైనా నర్సరీకి వెళ్తే ఈసారి చెక్ చేస్తాను. ఇలాగ వీటిలో ఇంతకుముందు మా వారు నర్సరీకి వెళ్ళి తెచ్చారండి. ఊరు నుంచి వచ్చాక మట్టి అంతా కూడా కంపోస్ట్, తర్వాత కోకోపిట్ ఇవన్నీ కల్పించుకొని తెచ్చారు. సో అవన్నీ కూడా ఇలాగా ఎంటీ పాట్స్లో వేసి పెట్టాము, ఏవైనా మొక్క నాటుదాము అనేసి. ప్రస్తుతానికైతే టైం కుదరట్లేదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవట్లేదండి మొక్కలు. ఉన్న వాటినే మెయింటైన్ చేయాలి, టైం ఉండట్లేదు, అందుకోసం అనుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికైతే. ఇలాగా ఇంకా ఇప్పుడు నేను నాటాను కదా, ఈ మొక్కలు చాలా ఈజీగా పెరుగుతాయండి. యాక్చువల్గా ఎండ ఉంటే బయట ఇంకా బాగా వస్తాయి, బట్ ఎండ లేకపోయినా ఇండోర్ లాగా కూడా చాలా రోజులు సర్వైవ్ అవుతాయి. ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు, అందుకనేసి నా దగ్గర బోల్డ్ అని హ్యాంగింగ్ పాట్స్లో వేసాను ఈ మొక్కలు, అవి ఉన్నాయి. సో అవి కొన్ని అలా తీసి ఇందులో కూడా పెడుతూ ఉన్నాను అనమాట. ఇవి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయండి. నేను వారానికి ఒక్కసారి వాటరింగ్ చేస్తాను అంతే. మొక్కలైతే తొందరగా పాడవడం అంటూ ఉండదు. ఎక్సెస్ వాటరింగ్ వల్లే ఇంకా కుళ్ళిపోతాయి, కానీ వాటర్ చేయకపోయినా కూడా అలాగే ఉంటాయి. ఇలా 3 మొక్కలు నాటేసి నేను కిచెన్లో పెట్టానండి. ఎలా పెట్టాను అనేది కూడా ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ తర్వాత ఐకియా నుంచి తెచ్చిన పాట్స్ ఉన్నాయి కదా, ఓవరాల్గా అయితే నేను హ్యాంగింగ్ పాట్స్ ఐకియా నుంచి తెచ్చినవి 12-13 తెచ్చానండి. అప్పుడు కొన్ని అలా తెచ్చాను. రీసెంట్గా ఒక 3 తెచ్చాను. అన్నీ కలిపి 12 ఉన్నాయి. అవి ఎలా సెట్ చేశాను అనేది కూడా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా ఈ మొక్కలన్నీ ఇలా నాటేశాను. తర్వాత ఐకియా నుంచి తెచ్చిన హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏం నాటుతున్నాను అనేది చూపిస్తూ ఉన్నానండి. అంటే చాలామంది ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్ ఒకరిద్దరు అడిగారులేండి, చాలామంది ఏం కాదు. మీరు ఏదైనా పాట్కి హోల్ పెట్టేటప్పుడు చూపియండి ఎలా హోల్స్ పెడతారు అనేసి, అందుకనేసి చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఐకియా హ్యాంగింగ్ పార్ట్స్లో ఎలాంటి మొక్కలు పెట్టచ్చు అని కూడా ఒకరు అడిగారు. అందుకోసం ఎలాగైతేనేమో ఒకసారి చూపిద్దాము, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది కదా అని చూపిస్తూ ఉన్నానండి. ఇలాగా మిక్స్డ్ సాయిల్ తీసుకున్నాను నేనైతే.
చెప్పాను కదా ఈ పాట్స్లో కోకోపిట్, తర్వాత ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కలిపిన సాయిల్ అనమాట. ఇందులో అయితే మొక్కలు చాలా బాగా వస్తాయి. ఈ సాయిల్ ఆల్రెడీ రెడీగా తెచ్చిపెట్టుకున్నాము. సో ఈ మట్టి వేస్తే ఇంకా ఈజీగా మొక్కలు వస్తాయి కదా అని ఈ మట్టిని యూస్ చేస్తూ ఉన్నానండి. ఇవైతే మంచి క్వాలిటీ. అసలు ఎంత ఎండ వచ్చా కూడా ఈ ఇయర్ అసలు ఎంత ఎండ ఉన్నిందండి మనకు మేలో, చాలా ఎండలు ఉన్నాయి కదా. ఆ ఎండకు కూడా నాకు ఈ పాట్స్ అనేవి విరిగిపోలేదు, అసలు పాడవలేదు. అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇది ప్లాస్టికే కానీ ఒక డిఫరెంట్, అంటే ఎండని తట్టుకోగలిగే ప్లాస్టిక్ అండి ఇది. చాలా మంచి క్వాలిటీ అనిపించింది నాకు. 50 రూపీస్ అండి ఇవి. యాక్చువల్గా బయట మనము నర్సరీస్లో బోల్డ్ అన్ని కలర్ఫుల్గా హ్యాంగింగ్ పాట్స్ అలాంటివన్నీ దొరుకుతాయి, కానీ ఇంకా పెద్ద సైజువే దొరకచ్చు 550 రూపీస్కి. బట్ ఏంటంటే ఆ క్వాలిటీ అయితే మనకి ఒక 2-3 మంత్స్ అవ్వగానే విరిగిపోతాయి అన్నమాట. సో యూజ్లెస్ అనిపిస్తుంది కదా మనం అట్లాంటివి తీసుకోవడం అనేసి నేనైతే ఇంక అప్పటి నుంచి కూడా ఇవి తెచ్చుకుంటూ ఉన్నాను. ఇవైతే చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉందండి. మనకి చిన్న బాల్కనీ ఉన్నా కూడా మనకి స్పేస్ ఇష్యూ ఏం రాదు. బాల్కనీ ఉన్నప్పుడు గ్రిల్ ఉంటే కనుక ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇంకా స్పేస్ ఏం ఆక్యుపై చేసినట్టు అనిపించదు. అందులోనూ ఇలాగ టేబుల్ రోజెస్ కానీ ఇలా చిన్న చిన్నవి అయితే జస్ట్ స్టెమ్ కటింగ్ ద్వారా ఇలాగా పెట్టేసామనుకోండి, అవి ఈజీగా సర్వైవ్ అవుతాయి. అసలు ప్రాబ్లమే ఉండదు, స్పేస్ ఆక్యుపై చేయవు, గుబురుగా ఏం అవ్వవు. అందులోనూ మంచి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని బోలెడన్ని మనకి రోజు ఇస్తూ ఉంటాయండి. చూడ్డానికి చాలా చాలా అందంగా అనిపిస్తుంది మనకి. పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. ఇలాంటి మొక్కలు పెంచుకోవచ్చు మనము ఇలా చిన్న చిన్న పాట్స్లో, చాలా ఈజీగా పెరుగుతాయండి. వీటికి రూటింగ్ అనేది అంత డీప్కి వెళ్ళదు కాబట్టి మనకి ఈజీగా పెరుగుతాయి అన్నమాట ఇలా చిన్న చిన్న పాట్స్లో. ఒకసారి ఇలాంటి మొక్కలు పెట్టి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నేను రెగ్యులర్గా ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో గుబురుగా అయిపోగానే కొంచెం మళ్ళీ స్టెమ్స్ అన్నీ కట్ చేసి వేరే వాటిలో పెడుతూ ఉంటాను. చెప్పాను కదా ఇందాక కిచెన్లో ఇలాగా నాటుకున్న మొక్కల్ని ఇలా డెకరేట్ చేశానండి. సింపుల్గానే పెట్టుకున్నాను. ఎక్కువ ప్లాంట్స్ గుబురుగా అలా పెట్టుకోకూడదు ఇంట్లో అని అనుకుంటూ ఉన్నానండి. ఎస్పెషల్లీ ఇలా రెయినీ సీజన్స్లో ఎక్కువ మస్కిటోస్ అవన్నీ కూడా అందులో దాక్కుంటాయి. అది కూడా మనకి హెల్త్కి మంచిది కాదు కదా. అందుకోసం అయితే ప్రస్తుతానికి ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. ఇదైతే ఐకియాదండి వాల్ షెల్ఫ్, ఐకియా నుంచి తెచ్చుకున్నాను. ఇలా ఫిక్స్ చేయించాను వాల్కి, అటు ఇటు మేకలు కొట్టించి ఫిక్స్ చేయించాను. అర్బన్ క్లాప్లో బుక్ చేశాను, వాళ్ళైతే ఫిక్స్ చేశారు. అంతేనండి వాళ్ళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.